హైప్ తీసుకొచ్చారు. హైప్ తీసుకొచ్చిన తగ్గట్టు సినిమా కూడా ఉందండి. లేదు అట్లా ఏం లేదు. ప్రమోషన్స్ తీసుకొచ్చినా చేసినా చేయకపోయినా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా హైప్ క్రియేట్ అయిపోతున్నాడు సినిమాకి. ముందంతా తెలియకపోవచ్చు, నాకు తెలియదు, మీకు తెలియదు. సినిమా మన ఇద్దరం చూసిన తర్వాత కంపల్సరీ నలుగురు చెప్తాం. నలుగురు చెప్పిన తర్వాత సినిమా కంపల్సరీ మొదటి 2 రోజులు కలెక్షన్ తగ్గిన, మొదటి రోజు తగ్గిన, రెండో రోజు నుండి కలెక్షన్ బీభత్సంగా పెరిగి మంచి రికార్డులు సాధిస్తుంది. దాని తగ్గట్టు హైప్ క్రియేట్ చేశారు. ఎందుకంటే మొదటి రోజు ఇప్పుడు ఏంటంటే సినీ ఇండస్ట్రీ ఇది మొత్తం మొదటి రోజు కలెక్షన్ మీద డిపెండ్ అవుతుంది. మొదటి రోజు కలెక్షన్ తగ్గకూడదని హైప్ క్రియేట్ చేశారు. హైప్ క్రియేట్ చేసిన దగ్గర దానికి ప్రతిఫలంగా సినిమా కూడా అట్లనే మంచి కంటెంట్ మంచి కాన్సెప్ట్తో వచ్చి మంచి దానికి వాల్యూ నిలబెట్టింది సినిమా. ప్రతి సినిమాలో ఏ సినిమా రివ్యూస్ చెప్పినా కూడా హీరో గురించి, డైరెక్షన్ గురించి, హీరోయిన్ల గురించి చెప్తారు. కానీ ఈ సినిమాలో ఇద్దరు సింగర్స్, ఒక తెలంగాణ ఇద్దరు సింగర్స్ పాడారు. గొబ్బియల్లో సాంగ్ అనేది ఆ పాట సూపర్ అండి. అసలు గొబ్బియల్లో పండగ పాట చాలా బాగుంది. పాటలో ఏ పాట చూసుకున్న రమణ గోకుల్ గారు 18 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఇండస్ట్రీ వదిలి అక్కడికి వెళ్ళిపోయారు. ఆయనకి మళ్ళీ తీసుకొచ్చి గోదావరి గట్టు మీద రామచిలకి పాట పాడించి ఫస్ట్ హైలైట్ అది. సెకండ్ సాంగ్ తర్వాత వెంకటేష్ గారు నేను పాడతా అని రీల్స్ చేసేసి మ్యూజిక్ డైరెక్టర్ అరే బీమ్స్ పాడించే అన్నట్టు పాడించినందుకు సినిమా కూడా ఆయన కూడా పాట ఆయన యాక్చువల్గా తెలుగు తక్కువ అయినా ఇంగ్లీష్లో ఎక్కువ. సాంగ్లో కూడా ఇంగ్లీష్ కంటెంట్ వర్డ్స్ ఉండేసరికి ఆయనకే ఈజీ అయ్యి సాంగ్ కూడా ఆయన చాలా బాగుపడాడు. సినిమాలో కూడా సాంగ్ కూడా చాలా బాగుంది, కాంబినేషన్లో బాగుంది. ఆయన ఏజ్లో కూడా మాస్ స్టెప్స్, యాక్చువల్గా వెంకటేష్ గారు డ్యాన్స్ అంటే ఏరైనా అందరూ అంటారు కానీ మాస్ స్టెప్స్ ఆ ఏజ్లో కూడా ఆయన వేసి జనాలను ఆదరించి చాలా ఊపందించాడు. చాలా బాగుంది సినిమా. డ్యాన్స్ యాక్షన్ సూపర్ అండి. వెంకటేష్ గారు యాక్టింగ్తో ఆడుకుంటాడు. ఆయనతో పాటు ఈక్వల్గా ఇద్దరు హీరోయిన్లు కూడా ఈక్వల్గా యాక్టింగ్ చేసి వాళ్ళు కూడా బాగా చేశారు. హీరోయిన్స్ కానీ ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్టు చిన్నోడి నుండి పెద్దోడి వరకు ప్రతి ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారు. ఎవరిని తక్కువ ఎక్కువ లేకుండా డైరెక్టర్ కూడా ఈక్వల్గా డైరెక్ట్ చేసి సినిమాని మంచి రెస్పాండ్ వచ్చేటట్టు యాక్ట్ చేసి తీసినందుకు డైరెక్టర్ కూడా హ్యాట్స్ ఆఫ్. స్టోరీ మంచి కంటెంట్ కాన్సెప్ట్ అండి. మనం చదువుకునేటప్పుడు మనం చదువులు చెప్పే గురువులు మర్చిపోతాం పెద్దవాళ్ళు అయిన తర్వాత, కానీ వాళ్ళు మర్చిపోకూడదు. వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే మనం ఆదుకోవాలని చూపించాడు. నెక్స్ట్ ప్రతి మగాడికి పెళ్ళికి ముందు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ తిరుగుతుంటారు, లవర్స్ ఉంటారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆ స్టోరీని పెళ్ళైన తర్వాత భార్యలు చెప్పొద్దని, ఒకవేళ చెప్పినా జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. అమ్మాయిల నెంబర్లు కానీ ఎవరి నెంబర్లో ఫోన్లో సేవ్ చేయొద్దు. సేవ్ చేస్తే అబ్బాయిల పేరు మీద సేవ్ చేస్తే అది దొరికిపోతుంది అని చెప్పి అలా జాగ్రత్త పడండి అనేది ఒక హింట్ ఇచ్చాడు మగవాళ్ళందరికీ. చాలా బాగుందండి కంటెంట్ కాన్సెప్ట్ రెండు బాగున్నాయి. రేటింగ్ 5 ఇవ్వచ్చాను. కామెడీ వచ్చిన ప్రజెంటేషన్ స్క్రీన్ ప్రజెంటేషన్ ఇచ్చే విధానం అనేది హైలైట్. ఇలాంటి పండుగ సీజన్లో ఇలాంటి కామెడీ ఎంటర్టైనర్తో సినిమా వచ్చిందంటే ఎవరి సినిమానే బ్లాక్ బస్టర్ అయిపోతుంది భయ్య. అలాంటి అదే అనిల్ రావుపూడి వెంకటేష్ కాంబోలో సినిమా పెడితే ఏమైనా ఉంటుంది భయ్య. చిన్న పుట్టోడు నుంచి ముసలి వాళ్ళకి పీస్ఫుల్ హెల్తీ కామెడీ ఎంటర్టైన్మెంట్ కోరుకోవాలంటే సంక్రాంతికి వస్తున్నామనే సినిమాని చూడాలి భయ్య. ఫీల్ అవ్వాల్సిన ఏకైక మూవీ. అసలు అనిల్ రావుపూడి అయితే సీట్లో 10 నిమిషాలు కూడా కూర్చొని వాళ్ళ ఎవరిని అందరిని గంతులేయించేసాడు. రమణ గోకుల గారు అయితే పాట పాడి చంపేశాడు అందరిని కూడా. అంత అద్భుతమైన సాంగ్, గోదావరి గట్టు మీద సాంగ్ అద్భుతంగా ఉంది. థియేటర్ మొత్తం కూడా దద్దరిల్లింది. ఇక మన వెంకీ మామ పాడిన సాంగ్ అయితే బేసికల్లీ టెక్నికల్లీ అనేసరికి అందరూ కూడా లేచిపోయి గంతులేత మొదలెట్టారు. ఓవరాల్గా సినిమా చాలా హెల్దీ సినిమా, చాలా మంచి కాన్సెప్ట్తో వచ్చిన సినిమా. ఈ సంక్రాంతికి సరైన మొగుడు ఎవరైనా ఉన్నారంటే వెంకీ మామనే, దాంట్లో ఎటువంటి తిరుగులేదు. కామెడీ ఎంటర్టైనర్, ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్. హీరోయిన్ కెమిస్ట్రీ అయితే మీనాక్షి చౌదరి గురించి కొంచెం డిసప్పాయింటెడ్ అయ్యారు చాలామంది కూడా. మెయిన్ హీరోయిన్ అయితే బాగుండని డిసప్పాయింట్ అయ్యారు. నాకు తెలిసి ఐశ్వర్య రాజేష్ అయితే నాకు సౌందర్యాన్ని, పాతకాలం సౌందర్యాన్ని గుర్తు చేసింది. ఎందుకంటే ఓవరాల్గా సౌందర్య అప్పట్లో ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ప్రియురాలని సినిమాతో అందరూ కూడా ఓన్ చేసుకుంది ఆడియన్స్ని. ఆ టైప్లో ఓన్ చేసుకున్న ఏకైక హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఈ రాజు నుంచి టాలీవుడ్లో కూడా క్యూ కడతారు ఆవిడ కోసం. ఖచ్చితంగా టాలీవుడ్ కూడా ఒక టైంలో సౌందర్య ఎలా ఊపిందో మళ్ళీ ఐశ్వర్య రాజేష్ కూడా అలాగా మంచి క్రియేటివిటీ క్రియేట్ చేస్తుంది. మంచి హీరోయిన్, గుడ్ మూవీ. ఓవరాల్గా అందరూ ఫ్యామిలీతో వచ్చి సరదాగా నవ్వుకుంటూ హ్యాపీగా ఇంటికి వెళ్ళే ఏకైక సంక్రాంతి మూవీ. సంక్రాంతికి వస్తున్నాం.